హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న రైతు కలం. నేను మీ నాగరాజును. ఈరోజు మనకు డేట్ వచ్చేస్తే 23/4/2026 23rd ఏప్రిల్. మనకు ఈరోజు మార్కెట్ రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం. మనం ప్రెజెంట్ అయితే మనం ఇప్పుడు హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, అనంతపూరు, నాందేడు, నిజామాబాద్, గుల్బర్గా రేట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చాలా వరకు మామిడి రేట్లు తెలుసుకుందాం. ఏవేవి ఎట్లా మారినాయి. బంగినపల్లి, దశేరి, కేసరి, హిమాయత్, రసాలు, తోతాపురి, ఆపస్, మల్లిక, నాటికాయలు మరియు సుందరి వెరైటీ ఎట్లా మారినాయో రేట్లు తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన రేట్ల విషయానికి వచ్చేస్తే ఈరోజు మనకు హైదరాబాద్లో దగ్గర నిన్నట్లా మొన్నట్లా కాకుండా ఈరోజు చాలామంది అయితే రైతులు మొత్తానికి తెస్తున్నారు. చిన్నకాయ పెద్దకాయ పక్కన పెడితే వాళ్ళు భయపడడం మొత్తానికి రేట్లు ఏదైతే ఏమో అని. రేట్ డౌన్ అవుతుంది కాబట్టి చాలా వరకు బండ్లు అయితే తీస్తారు. ఒక 1100 నుంచి 1200 బండ్ల దాకా వచ్చినాయి. మనకు అఫీషియల్గానే ఇది 100 అటు ఇటు కూడా ఉంటాయి. ఇవి 1100 అయితే వచ్చినాయి. 100 బండ్లు అటు ఇటు వస్తుంటాయి. మనకు అన్ని లెక్కలోకి ఉండయి. సో మనకు 1100 నుంచి 1200 బండ్లు వేసుకోవచ్చు. మనకి ఈరోజు రసాలు వచ్చేస్తే 45 రూపాయల కిలో అయింది. 45 అంటే ఇది టాప్, ఇంతకు మించి అయితే ఎక్కడ పోలేదు. టాప్ 45, 15 నుంచి 40-45 దాకా పోయింది. 15 to 45 రసాలు. మనకు చిన్న రసాలు వచ్చేస్తే 10 నుంచి మంచి లేనిదైతే 10-15, మంచిగా ఉంటే 15 నుంచి ఒక 30 దాకా, అంతే. 30 అసలు చిన్న రసాలకు చాలా తక్కువ రేటు ఉంది. మ్యాక్సిమం తేక్ అని కూడా చెప్తారు, అంత ఘోరంగా ఉంది హైదరాబాద్ రేట్లు అయితే మార్కెట్. సుందరి వచ్చేస్తే 50 నుంచి 90 మధ్య ఉంది. 50 నుంచి 90 రూపీస్ సుందరి, 50 నుంచి 90 రూపాయలు. హిమాయత్ వచ్చేస్తే 90 నుంచి 150, ఇంకా 90 to 150. మంచి క్వాలిటీ, మంచి షైన్ ఉంటే మనకు 250-300 దాకా కూడా పోతుంది. మొత్తానికైతే నాటియా వెరైటీ వస్తే 10 నుంచి 15 రూపాయలు, 10 to 15 రూపీస్. అపాస్ వెరైటీ ఇది కూడా రేట్ డౌన్ అయింది. అపాస్ మన రత్నగిరి వెరైటీ 40 నుంచి 90 రూపాయలు, 40 to 90 రూపీస్. మనకు నిన్న మొన్న 110 దాకా ఉండే, 110, 120 ఉండే. ఇప్పుడు మనకు మరీ లోయెస్ట్ 40 కూడా అయింది. కానీ నిన్న 80 నుంచి 110-120 దాకా ఉండే. ఒక 20 రూపాయల రేట్ అయితే తగ్గింది. మల్లికా వెరైటీ 20 నుంచి 40 రూపాయల మధ్య ఉంది, 20 to 40 రూపీస్. నాటియా కాయలు వచ్చేస్తే 10 నుంచి 20, 15 నుంచి 20, మొత్తానికి 20 నుంచి 30. అంతకు మించి అయితే 30 కూడా కాదు, 20 రూపాయలు. 10 నుంచి 25 కంటే మించిపోతలేవు. మీడియం బెనిషాని 20-30 రూపాయలు. ఇది మనం ఇలా ఎక్కువ విషయం అంటే ఇదే. బెనిషా రేట్లు అయితే ఇంకా తగ్గుకుంటూ వస్తున్నాయి. నిన్నటికి ఎలాంటి ఒక 10 రూపాయలు మళ్ళీ తగ్గింది. ఇవాళ ఎక్కడ కూడా దాదాపు 60 దాటలేదు, 50 నుంచి 60 మధ్య నడుస్తుంది. ఒక కవర్కాయ మినాయిస్ అది కూడా 80-90 పోయింది, కానీ అంతకుమించి ఇక్కడ కూడా పోలేదు. చాలా మంది రైతులు భయపడుతుర్రు, టెన్షన్ పడుతుర్రు. వాళ్ళు ఏం చెప్తారంటే, ఇక్కడ అరితి వాళ్ళు ఏం చెప్తారంటే, భయపడకుర్రి, రేట్లు ఉంటాయి, మరీ ఇంత ఇంకా డౌన్ ఏం కావంటుర్రు. కాకపోతే రైతుల భయం రైతులది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎట్లా చూసిర్రు, పోయినసారి కాయలేదు, అంతకుముందుసారి ఏదో అయింది, ఇంకేదో అయింది. కొన్నిసార్లు ముందే అమ్ముకున్నారు, నెక్స్ట్ కరోనా వచ్చింది, ఇట్లా ప్రాబ్లమ్స్ తోటి సాధ్యమైతే ముందే అమ్ముకుందామని ఏదో కొంత తీసేసుకుందాం అనుకుంటారు. కానీ కానికాయలు తీస్తే మాత్రం మీరు ఉన్న రేట్లో సగమే రేటు పడుతుంది. ఇదైతే గుర్తుంచుకోండి. మంగుకాయ కానీ కానికాయ వేస్తే మాత్రం సగం రేటే పడుతుంది. ఇట్లా మాత్రం చాలా నష్టపోతారు. దీనికి మీరు ఫ్యూచర్లో రేట్ ఉంటుందా లేదా విషయం పక్కన పెడితే మాత్రం ఇప్పుడు హాఫ్ రేటే పడుతుంది. ఇది ఒకటి ఆలోచించుకోండి. మాక్సిమం అయిన కాయ పిక్క కట్టిన కాయని తెచ్చే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వరంగల్ వచ్చేస్తే, వరంగల్లో మనకి హిమాయత్ 130 రూపాయల కిలో అయింది, 130 రూపీస్ కేజీ. ఇది మనకు చాలా వరకు హిమాయత్ ఇక్కడ మన వరంగల్, కరీంనగర్ ఇటు సైడ్ మార్కెట్లకు తక్కువ వస్తాయి కాబట్టి ఇక్కడ మనం ఈ రేట్ను ఫుల్ కన్ఫర్మ్ చేయలేము. ఒక 130 దాకా అయితే పోయింది ఒక వచ్చిన కాయ. ఈ వరంగల్లో మనకు బెనిషాన్ వచ్చేస్తే 50 రూపాయలు. దశేరి కూడా అంతే 50. దశేరి కరీంనగర్లో కొంత ఎక్కువ ఉంటుంది, బంగినపల్లి కరీంనగర్లో తక్కువ ఉంటుంది. వరంగల్లో బంగినపల్లి ఎక్కువ ఉంటుంది, దశేరి కొంత తక్కువ ఉంటుంది. ఇది మనం ఇప్పటికీ మనకు చూసిన మార్కెట్లో కొంచెం రేట్ అటు ఇటు అవుతుంటాయి. కరీంనగర్లో బంగినపల్లి వచ్చేస్తే మనకి ఈరోజు 46, 43, లోయెస్ట్ 23 కూడా పోయింది. కానికాయ తెస్తే మంచిగా కచ్చకాయలాగా ఉంటే 23, 40, 36, 35, 46, 36, 47, 49, 46, 36. ఇందులో మనకు అర్థమైంది ఏంటంటే లోయెస్ట్ 23, 25 దాకా పోయింది. హైయెస్ట్ 50 కంటే తక్కువనే పోయింది, 49 హైయెస్ట్ పోయింది. ఇదే మనం కొంచెం ఇప్పుడు మనం ఇది 25 నుంచి 50 మధ్య నడుస్తుంది. ఈరోజు అయితే రేటు డౌన్ అవుతుంది. బాదామి రేట్లు వచ్చేసి 46, మన ఇంగ్లీష్లో చెప్తున్నది 46, 43, 23, 40, 36, 35, 46, 36, 47, 49, 46, 36 రూపీస్ ఉంది కేజీ. దశేరి వచ్చేస్తే కరీంనగర్లో 51, 60, 61, 33 దాకా కూడా పోయింది. 51, 60, 61, 33 రేట్లు వచ్చేస్తే 30 నుంచి 60 మధ్య నడుస్తుంది దశేరి. ఇది మన కరీంనగర్లో. మనకు తోతాపూర్ వచ్చింది కరీంనగర్కి 24, 26 రూపాయల కిలో అయింది. నెక్స్ట్ వచ్చేస్తే మనకు హైదరాబాద్లో వచ్చేస్తే కేవీఆర్లో మనకు చిన్న బెనిషా వచ్చేస్తే కవర్ కట్టిన బెనిషా వచ్చేస్తే మనకు 90, 80 రూపాయల దాకా అయింది.
నేను చెప్పినా కదా ఇంత ఉంది మనకు 110 to 120 ఉన్నది, 120 110 ఉన్నది, 90 80 అయింది, 90 80 కూడా అయింది, తగ్గుతుంది. ఇదైతే మనం గుర్తుంచుకోవాలి. ఎక్కువ బండ్లు వచ్చేసరికి మొన్న మనం 7 800 900 వచ్చేటి ఇప్పుడు 1100 1200 వస్తున్నాయి. కేసర్ వచ్చేస్తే టాప్ 110 పోయింది, మనకు లోయెస్ట్లో ఉంటే మనకు 70 80 కూడా పడుతుంది, 65 కూడా పడ్డది. హిమాయత్ వచ్చేస్తే 140 రూపాయల కిలో పడ్డది, 140 రూపీస్ కేజీ. కేసరి 110 రూపీస్ కేజీ. మనకు బాదామి మీడియం లో వచ్చేస్తే 34 37 కూడా పడ్డది, 34 37 40 రూపీస్ కూడా పడ్డది. అపస్ వెరైటీ వచ్చేస్తే 75 రూపాయలు పడ్డది. చెప్పినాక మనం ఇంత ఉంది నా 50 నుంచి 90 మధ్య అట్లా నడుస్తున్నాం కదా, ఇది 75 పడ్డది. ఒక్కొక్క రకంగా ఒక్కో రకంగా పడ్డది. నెక్స్ట్ నాందేడ్లో వచ్చేస్తే మనకు కేసరి 110 120 కూడా పడ్డది. మనకు ఇది మాల్ హై అనుకున్నా కూడా 70 నుంచి 110 120 మధ్య నడుస్తుంది నాందేడ్లో కేసరి వెరైటీస్. నెక్స్ట్ మనకు మల్లిక వచ్చేస్తే 35 40 రూపాయలు పడుతుంది, ఇది నాందేడ్లో 35 to 40 రూపీస్. ఆర్కేసీ వచ్చేస్తే మనకు నాందేడ్లో బాదాం వచ్చేస్తే 60 నుంచి 50 నుంచి 60 రూపాయలు నడుస్తుంది, 50 to 60 రూపీస్. దశేరి వచ్చేస్తే 50 70 60 ఇట్లా నడుస్తుంది, టాప్ 75 అయింది, 50 నుంచి 75 మధ్య పోయింది. నెక్స్ట్ నిజామాబాద్ వచ్చేస్తే బెనీషా బంగినపల్లి వచ్చే 35 రూపాయల కిలో పోయింది, 40 పోయింది, టాప్ నిజామాబాద్లో కూడా రేట్ డౌన్ ఉంది బంగినపల్లి. ఇంకోటి ఏంటంటే మనం రేట్లు ఇట్లా మన జనరల్గా ఏంటంటే చాలా మంది ఇట్లా కరీంనగర్ తీసుకెళ్ళడమో చాలా వరంగల్ తీసుకెళ్ళాము, ఇట్లా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కాయ చాలా వరకు తెంపుతారు. ఇప్పుడు ఆల్రెడీ తెంపేసరికి రేట్లు అయితే డౌన్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ బంగినపల్లి రేట్ అయితే డౌన్ అవుతుంది. దశేరు ఒక 10 రూపాయలు అటు ఇటు తగ్గుతుంది, కానీ బంగినపల్లి చాలా తగ్గుతుంది. హైదరాబాద్లో అపస్ వచ్చేస్తే మనకు 75 రూపీస్ కేజీ పోయింది, 75 రూపాయలు. మల్లిక 25 రూపాయల కిలో కూడా పోయింది, 75 రూపాయలు అపసు, 25 రూపాయలు, 25 రూపీస్ మల్లిక. లాల్బాగ్ వెరైటీ వచ్చేస్తే 25 నుంచి 70 మధ్య పోయింది. మొన్నటికి ఇది కూడా తగ్గింది. మనకు లాల్బాగ్ వెరైటీ ఈ సింధూరా మనకు 100 110 దాకా పోయింది, ఈరోజు మనకు 70 80 మొత్తానికి 90 దగ్గర నడుస్తుంది అనుకో, అంతకు మించి అయితే పోవట్లేదు. 25 to 70 రూపీస్, 25 నుంచి 70 90 మధ్య నడుస్తుంది. హిమాయత్ వచ్చేస్తే 100 రూపీస్, కేసర్ వచ్చేస్తే 80 రూపీస్. హిమాయత్ 100 రూపీస్, కేసరి 80 రూపీస్. మనకి ఇది లోయెస్ట్ హిమాయత్ అంత తక్కువ ఏం లేదు, కాకపోతే 150 200 దగ్గర అయితే మీడియం ఉన్న 150 దాకా అయితే పోతుంది. కేసరి 80 నుంచి 120 ఆ రేంజ్లో నడుస్తుంది. ఇది మనకు హైదరాబాద్ రేటు. మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు అనంతపూర్లో 50 టాప్ అంతే, 50 దాకా పోతుంది. ఈ బంగినపల్లి వచ్చేసి ఒక బాదాం బంగినపల్లి ఒకటే వస్తుంది. మనం ఇంకా చాలామంది ఏమంటారంటే 30 నుంచి కూడా నడుస్తున్నారు. 50 అనేది టాపే, 40 45 దాకానే లెక్క పెట్టుకోవాలి మనం. ఒక 30 నుంచి 40 మధ్య అయితే నడుస్తుంది, 30 to 40 రూపీస్. ఇంకోటి చాలా మంది ఏంటంటే చెట్లు కొన్ని ప్లేస్లను చూసి ఏంటంటే చెట్లు కట్ చేయడం కానీ కాస్తలేవని చూస్తున్నారు, పెద్ద చెట్లని కట్ చేసే ప్రయత్నం చేస్తారు. అటువంటిది ఏం చేయకుండా 1 సంవత్సరం 2 సంవత్సరాలు మీరు ఇంతవరకు చేసే వ్యవసాయంలా కాకుండా వేరేలా వేయండి. మందులు వేస్తే మందులు కాకుండా దాన్ని బర్ల పెండేయడమా, లేకపోతే బర్లం కట్టేసడమా, లేకపోతే మంచి దున్నకం చేయడమా, దానికి ఏమేం కావాలో కొంచెం ప్రకృతి వ్యవసాయం టైప్లో చేయండి. ఎందుకంటే మన ఇంటి ముందు ఉన్న మామిడి చెట్లు కూడా కాస్తుంటాయి. సడన్గా ఉన్న చెట్టు ఎందుకు అయిపోతుంది అంటే మనం ఒకసారి దాన్ని అర్థం చేసుకోవాలి. ఇన్ని రోజులు దానికి మనం ఎరువులు ఇచ్చి ఒక్కసారి అట్లా అయిపోతుంది. ఇప్పుడు మీ ఇంటి దగ్గర దాన్ని నీళ్ళు పెట్టండి, మందు కొట్టండి, ఏం చేయండి, కాయలు కాస్తుంటాయి. ఇవెందుకు గాయని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం శాస్త్రవేత్తలాగా అవుతామో రైతు అంటాడు అప్పుడే కరెక్ట్ పంట తీయగలుగుతాడు, అప్పుడే కరెక్ట్ లాభాలు పొందుతాడు. మ్యాక్సిమం చెట్లు ఒక 30 25 30 సంవత్సరాల చెట్లను కొట్టేస్తారు. ఇది ఒకటైతే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. రేట్లు రాకపోతే మనం ఏం చేయలేం, కానీ చెట్టు కాయకుండా అయితే దానికి ఏం తగ్గిందో ఒకసారి మనం దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఏమేమి ప్రయోగాలు ఉంటాయి అవన్నీ మీరు తెలుసుకున్నా కూడా చాలా వరకు తెలుస్తాయి. శాస్త్రవేత్తలు అడిగినా కొన్ని చెప్తారు. ఒక చెట్టుగా ఇప్పుడు మీరు అన్ని చెట్లను తీసేదాం కొన్ని ఒక 4 ఎకరాలు తీద్దామనుకుంటే 2 ఎకరాల ఇటువంటి ట్రై చేయండి, కొంచెం మీకు యూజ్ ఉండే ఛాయిస్ ఉంటుంది. ఇంకా కొన్ని నాందేళ్ళు వచ్చేస్తే మనకు బాదం వచ్చేస్తే 46 రూపాయల కిలో, 45 నుంచి 50 ఈ రేంజ్లో మధ్య పోయింది, 45 to 50 రూపీస్. సోలాపూర్లో మనకు కచ్చా ఇప్పుడు కేసర్ వచ్చేస్తే మనకి ఇది పిక్క మరీ టాప్ మాలేం కాదు, 75 రూపీస్ 75 రూపాయల కిలో అయింది. సోలాపూర్ది కౌంట్ చేసుకోవద్దు, ఎందుకంటే అక్కడ కచ్చకాయ పోదు, అంటే పండు పండిందే పోతుంది. ఇది కూడా మంచి సైజ్ కానీ అని చెప్పేది. ఎంఎస్సీలో వచ్చేస్తే మనకి కేసరి 90 రూపీస్ అయింది, 90 రూపాయలు. మనకు ఆర్ఎఫ్సీలో ఇది మనకు గుల్బర్గాల్ అటు సైడ్ కానీ తోతాపూరి సింధనూరు వెరైటీ, సింధనూరు దగ్గర తోతాపూరి వచ్చేస్తే 30 రూపాయల కిలో అయింది. బాదాం వచ్చేస్తే 45 రూపాయల కిలో, తోతా 30 రూపీస్, బాదామి 45 రూపాయలు. మల్లిక వచ్చేస్తే 55 రూపాయలకు టాప్ పోయింది మల్లిక. బాదామి 50 పోయింది, 50 నుంచి 40 45 నుంచి 50 60 లోపే నడుస్తుంది సింధనూరు ప్లేస్లో. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్లన్నీ ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇంకా మీ దగ్గరలో తోటలు కానీ బయ్యర్స్ కానీ ఫార్మర్స్ కానీ ఉంటే నాకు ఏమన్నా కాంటాక్ట్ అయితే నేను వాళ్ళు నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. పేమెంట్లు కానీ ముందే తోట కాయలు ఇచ్చేయడం కానీ ఇటువంటిది ఏం మనీ కానీ ముందే ఇచ్చేయడం చేయకండి. ముందు ఫుల్ అగ్రిమెంట్ అయినాక ఇద్దరు అంగీకారం మీదకే కరెక్ట్ డీల్నే ముందుకెళ్ళండి. ముందు మనీ ఇచ్చుకోవడం లాంటిది, కాయలు ఇచ్చుకోవడం లాంటివి సరుకు ఇచ్చుకోవడం లాంటివి చేయకండి. నెక్స్ట్ వచ్చేస్తే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. చాలామంది క్వశ్చన్లు ఉన్న మన బయ్యర్స్ ఫార్మర్స్ ఉన్నారు, అందులో మీరు అడిగిన దానికి మీ దగ్గరికి చాలామంది ఆన్సర్లు ఇస్తారు.
ఓకే ఫ్రెండ్స్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రోజుకు 4 నుంచి 6 గంటల వరకు వీడియో మీద కాన్సెప్ట్ చేస్తున్నాం. ఇది ఒకటి మీరు గుర్తించుకొని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. రెగ్యులర్ మన దాంట్లో వీడియోలు పెడుతూనే ఉంటాం. ఒకసారి చూడండి. మన ఛానల్లో కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కొందరు నాకు చెప్పిన విషయం ఏంటంటే, మనకు తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ బెంగళూరు మార్కెట్ క్లోజ్ ఉంది, కోల్కతా మార్కెట్ క్లోజ్ ఉంది. సో ఈ రేట్లు కొంచెం డౌన్ అవుతున్నట్టున్నారు. ఇవ్వలు అంచనాలు వాళ్ళకు ఉంటాయి, కానీ మనం దేన్ని పర్టికులర్ నమ్మలేము. కాకపోతే ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అయితే అయ్యే ఛాయిస్ ఉంది. సో ఒక 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మన రేట్లు మారచ్చు అని అతను చెప్పిండు. అవ్వచ్చు, నాకు కూడా కొంత నిజం అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీకు మే ఫస్ట్ వీక్లో రేట్లు పెరుగుతాయి అనిపించింది, తగ్గుతాయి అనిపించిందా, ఎట్లున్నాయో చెప్పింది. ఇంకోటి ఏంటంటే, మీ కాయ ఉంటే చాలా వరకు మార్కెట్కి తెచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం 100% కాయను చెట్టు మీద పెట్టుకొని మనం రిస్క్ చేయలేము. ఎంతటి రైతు అయినా మనం దానికి ఎన్నో అప్పులు అయి ఉంటాయి, ఎన్నో ఖర్చులు అయి ఉంటాయి. సో మ్యాక్సిమం 100 కాకుండా మీకు కరెక్ట్ అయిన కాయ కొంత తీసేయండి. తర్వాత సేఫ్లో ఉంచుదాం. మిగిలిన దాన్ని మీకు కానికాయను రేపు ఫ్యూచర్లో రేట్ వస్తే మంచి రేట్ వస్తుంది. కానీ ముందే దాని మీద రిస్క్ చేసి మనం మొత్తం కాయను వస్తే రేపు రేటు డౌన్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం రావచ్చు, లేకపోతే ఏదన్నా కావచ్చు. మనం మామిడి మార్కెట్ గురించి ప్రతిసారి చూస్తున్నాం కాబట్టి ఎప్పుడు కానీ ఇంత రిస్క్ అయితే చేయకండి. కంపల్సరీ అయినోళ్ళు కాయ కొంత తెంపేస్తుండండి. ఎంత మార్కెట్ మీకు అనాలిసిస్ మీ మార్కెట్ మీద ఎంత క్లారిటీ ఉన్నా కూడా ఈ పని మాత్రం చేయండి. కొంత కాయ తెంపేయండి. మిగిలింది మీకు కానికాయ లేకపోతే ఫ్యూచర్లో పెరుగుతుందంటే సగం వరకు ఆపే ప్రయత్నం నేను. అంతేగాని మొత్తం చేతులు ఉంచుకొని తర్వాత బాధపడకండి. ఇది నేను చెప్పేది మీకు అందరికి ఇచ్చే సజెషన్ అయితే. తర్వాత రేట్లు పెరుగుతాయి తగ్గుతాయి అంటే అది ఏమన్నా కావచ్చు, మార్కెట్ మన చేతులు ఎవ్వరి చేతులు ఉండదు. ఓకే ఫ్రెండ్స్.